హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. పొద్దున అయితే పొగ మంచు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నది. ఒకసారి చూపిస్తా కొద్ది చూడండి. అయితే వాకింగ్ వచ్చిన పొద్దున నా బతుకమ్మ కాడికి చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీయక. అదైతే వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఉండదాకా వర్క్ కారణంగా అయితే మన గొంతు పట్టుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు పట్టుకున్నందుకు వీడియో అయితే తీయలేదు ఎక్కువ. ఇవాళ నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తా. వీడియోని అయితే లైక్ చేయరి, షేర్ చేయరి. సో మీకు అయితే ఫస్ట్ అయితే మంచు చూపిస్తాను. 7:30 అవుతుంది. మంచు ఎట్లున్నా చూడండి. మనమైతే బతుకమ్మ కడకడికి వచ్చాం కాబట్టి బతుకమ్మ కడకడ మంచు చూసుకుంటే మస్తు అంటే మస్తు ఉన్నది, ఫుల్ ఉన్నది. మనకి వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ చదువుతే అయితే వేరే ఉంది. సుజుకిలో మాత్రం కార్ కొనాలనుకుంటే మాత్రం మన వీడియో అయితే పెట్టిన ఫుల్ వీడియో అయితే కారుకు సంబంధించి అయితే మనం కొన్న కార్ అయితే ఫుల్ అయితే వీడియో తీసి పెట్టిన మా వీడియో ఉంటుంది చూడండి. కారు గురించి అన్న కార్ ఎంత పడ్డది అని అందరూ అడుగుతారు కదా, దాని గురించి అయితే స్పెషల్గా అయితే ఒక వీడియో తీసి మొత్తం టోటల్ అయితే చూడండి. ఎట్లున్నా అన్ని ఫీచర్స్ ఎట్లున్నాయి అన్ని చూపించిన అలా చెప్పిన అందులో మీరైతే చూడొచ్చు. సో మనం వాకింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతానికి ఒక రౌండ్ అయిపోయింది, ఇది రెండో రౌండ్ అనమాట. ఇప్పుడు కంప్లీట్ చేసుకొని దీని తర్వాత మనం అయితే మార్కెట్కి వెళ్ళి అటు ఊళ్ళకి వెళ్ళిపోదాం. సో చలో, మనం చాలా రోజుల తర్వాత అయితే మనం మార్కెట్కి రైతు బజార్కి అయితే వచ్చేసినాం. అయితే రోజు వస్తున్నాను నేను వీడియో అయితే తీయట్లేదు. ఇంక ఇవాళ అయితే చాలా రోజుల తర్వాత రైతు బజార్ అయితే వీడియో తీస్తున్నా. మార్నింగ్ అయితే ఎట్లనే పాలకూర ఎట్లా పాలకూర ఎట్లా 30 అర్ధ కిలో 30 ఉండదు. పొద్దున పెద్ద మనిషికి ఫోన్ చేసినట. సో మనం ఇంకా మార్కెట్కి అయితే వచ్చినాక కూరగాయలు తీసుకోవాలి. ఏం తీసుకుందాం అని ఎట్లా తీసుకుందాం ఏమున్నాయి ఇదేంటి ఇది ఒకటి ముల్లంగి ఉన్నదా తక్కువలేదా అంటే వీడియో కోసం చెప్తున్నా. అర్ధ కిలో ఒక అర్ధ కిలో ముల్లంగి. మీ ముల్లంగి దేనికి మంచిదే? యూట్యూబ్ లో కొట్టాలా? యూట్యూబ్ లో పెట్టడానికి అలాగే పడుతుంది. నువ్వు యూట్యూబ్ లో కొట్టాలని పడుతుంది. అర్ధ కిలో ఉంటుందా? 5 గంటలు ఇచ్చినా 5 అర్ధ కిలో పడుతుంది. సరే అది తీసేసి ఇచ్చే ఇంకేది ఆకులు వేసి ఇచ్చే. మహేందర్ అంటే మహేందర్ ఉండవు దానికి సంచలే. సో మనం అయితే ఒక 1/2 కిలో ములంగి అయితే తీసుకున్నా. సంచలేసి కొద్దిగా అయితే ముల్లంగా అయితే తీసుకున్నా. దీని తర్వాత అయితే వేరే ఏం తీసుకుందాం అని చూస్తున్నా. స్వీట్ కార్న్ ఉంటే తీసుకున్నాం. స్వీట్ కార్న్ బాగా మన దగ్గర ఉంటలేదు స్వీట్ కార్న్. ఎప్పుడైతే తీసుకొని పోదాం. స్వీట్ కార్న్ ఉంటే ఉన్నట్టున్నాయి మన దగ్గర. పోయి స్వీట్ కార్న్ తీసుకున్నాం. అయితే ముల్లంగి తీసుకున్నా, స్వీట్ కార్న్ అయితే తీసుకున్నా, పాలకూర కూడా తీసుకున్నా. ఇంటికైనా ఏదో ఒకటి వేపిద్దాం. పాలకూర అవుతుందో ముల్లంగి అవుతుందో ఇంట్లో ఏదైనా ఒకటి వేద్దాం. సో ఇక ఇప్పుడైతే మనం అయితే మార్కెట్ నుంచి వెళ్ళిపోదాం. చలో. సో ఇప్పుడైతే మనం అయితే అమ్మ రాగి జావ అక్కడికి వచ్చేసాం. ఇదైతే కోట ముంగట అయితే వీళ్ళ దగ్గర కొత్తగా అయితే కిచిడి అయితే స్టార్ట్ చేశారు, చూసుకోవచ్చు. రాగి జావ ఏదే కిచిడి అయితే ఇది కూడా రాగి జావనే. వీళ్ళు జ్యూస్ కూడా స్టార్ట్ చేశారు. లైవ్ లో అయితే జ్యూస్ అయితే ఇస్తారు. ఏదైతే బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, సొరకాయ జ్యూస్, గుమ్మడికాయ జ్యూస్. సో ఈ గుమ్మడికాయ జ్యూస్ ఇస్తున్నారు. ఏమేమి ఉన్నాయి ఎట్లా అడిగి తెలుసుకున్నాం. ఇది లైవ్ లో ఇస్తున్నాడు మొత్తం. ఇది మనం కూడా వేసేసి ఇది మిషన్ అయితే వేసిస్తుండు. చూద్దాం. ఒక జ్యూస్ తాగుదాం. ఒకటి కిచడి అయితే పార్సల్ అయితే తీసుకున్నాం. రాగి జావ అంటే లాస్ట్ టైం మనం దగ్గర చూసినాం కూడా మనకు ఐడియా ఉన్నది ఎంత. ఈ రాగి జావనే. ఓకే, ఇదేంటిది ఇందాక చూసినా కదా, ఇది కూడా రాగి జావనే. ఇలా ఏదో జావాలు 2-3 రకాలు ఉన్నట్టున్నాయి కదా. జొన్న జావ, రాగి జావ 2 ఉన్నాయి కాబట్టి 2 అనమాట. ఇదైతే మనకైతే కోట ముంగటనే ఉంటుంది. కరెక్ట్ చూసుకుంటే ఇంకా మంచి కూడా ఇంకెట్లు ఉన్నా చూసుకోవచ్చు. అయితే మన కోట ముంగట మాస్టర్ బేకరీ పక్కన ఉంటుంది అన్నమాట. పొద్దున వీళ్ళ టైం వచ్చేసి 7 to 10 నాకు తెలిసి 10 వరకు క్లోజ్ చేస్తాడు మనడు. నెంబర్ కూడా ఉన్నది, చూసుకోవచ్చు. సామలు, కొర్రలు, ఊదలు, అరికలు డే బై డే స్పెషల్ అట. డైలీ కంటిన్యూషన్ ఒకటే కాకుండా రోజు తోటి ఐటమ్ పెడుతుంది చూసుకుంటే. ఓకే ఓకే, చూసుకోవచ్చు. ఇంకా రాగి జావా, జొన్న జావా. ఇదైతే గ్లాస్ 20. ఇది 20 మిల్లెట్స్ అంటే మిల్లెట్ టిఫిన్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేసిండు. సామాలు, కొర్రలు, ఊదలు, అరికలు ప్లేట్ 20 రూపాయలు. అయితే డే బై డే స్పెషల్, రోజుకు రకంగా ఉంటుందట. ఇది సరే చూద్దాం ఎట్లుంటుంది అన్నది.
చూసుకుంటే అయితే ఇదైతే కిచడి. ఇదేంటిది? ఇది ఏం కిచడే? మిల్లెట్స్ అంటారు కామన్ గా. ఇది కిచడి. సామాలు ఇది కొర్రలా సామలా? సామాలు కొర్రలు రెండు మిక్స్ తోనే అయితే మనకైతే ఇంకో ఒకటైతే పార్సల్. ఇది ఏంటి సలనా? సల్ల అయితే జబర్దస్త్ చేసినావు కదా. పోపు పెట్టినావు. పోపు పెట్టి సూపర్ ఉన్నది. ఇలా ప్లేట్ పోషిస్తాను. మనకు కూడా పార్సల్ ఇంటికాడ తిందాం. స్నానం చేసి పోయి చేసుకున్నాం తిందాం. రాజ్మా ఏంటి రాజ్మా? ఓ వాళ్ళ రాజ్మాలో ఎత్తున్నావా? ఓకే ఓకే. క్యారెట్, రాజ్మా, మొత్తం అన్ని. బటానా బఠానీ ఇంకా ఇంకేం వేసినావు? మిల్లిమేక సోయాబీన్స్. ఓకే. ఇవన్నీ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి మిక్సా? బీన్స్. ఓకే ఓకే. ఎన్ని రకాలు అవి ఇది సోమలు అవి రెండు కలిపి చేసిన సో ఇది ప్లేట్ అన్నమాట. ఇది దీంతో ప్లేట్. ఇది ప్లేట్. ఈ ప్లేట్ అయితే 25 రూపీస్. మనం అయితే ఒకటి కిచడీ తీసుకున్నాం. కిచడీ పార్సల్ తీసుకొని ఒకటి క్యారెట్ జ్యూస్ వేసి మొన్నట్లే. ఓకే. క్యారెట్ జ్యూస్ అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చెప్పిన. బీట్రూట్ మంచిగా క్యారెట్స్ వేసి రెండు కలిపేసి బాగుంది. ఎంతనా ఇది? ఎంత వస్తుంది గ్లాసు? ఇది 210 ml 30 రూపీస్. 210 ml 30 రూపీసా? క్యారెట్ తోని. క్యారెట్ అయినా అంతే, బీట్రూట్ అయినా అంతేనా? ఈ గుమ్మడిది 25 ఇది గుమ్మడిది 25. ఈ బూడిద గుమ్మడి కదా? బూడిద గుమ్మడి తింటారా? అవుతారు జ్యూస్ అవుతారా? ఇది ఒకసారి ట్రై చేయాలి, మంచిగా ఉంటుంది. క్యారెట్ అంతా డిఫరెంట్ కాడ ఎత్తున్నావు. అల్లమా వేరే ఉంటాయి కావచ్చు టేస్ట్. సో మనం అయితే లైవ్ అయితే చేసుకుంటున్నాం. ఇట్లా వచ్చేస్తాం నీళ్ళకి. ఇది 30 రూపీస్. బీట్రూట్ కదా? బీట్రూట్ క్యారెట్ రెండు మిక్స్. సో ఇప్పుడైతే మనం అయితే జ్యూస్ అయితే తీసుకున్నాం. ఒకటి జ్యూస్ తాగుదాం, టేస్ట్ ఎట్లా చేద్దాం. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటా. శనార్థుల మస్తు ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే సూపర్ ఉన్నది. అన్న పెడుతున్నా అల్లం వేసిన కాబట్టి కొంచెం ఘాట్ వస్తుంది. సూపర్ ఉన్నది. టేస్ట్ అయితే ట్రై అయ్యింది, బాగుంది. ఏదైతే కోర్టు దగ్గర ఉంటుంది అమ్మ రాజా లాస్ట్ టైం ఇది వరకు వీడియోస్ తీసాం, చూసింటారు. ఇది మరి కొత్త అయితే పెట్టిండు లైవ్ లా జ్యూస్ అయితే. దీంతో పాటు అయితే మనకి కిచడి కూడా పెట్టిండు. కొర్రాలు సామాన్లు చెప్పాను కదా, దానికి సామాన్లు కొర్రాలు ఊదాలు అరికలు అని చెప్పి ఇది కూడా పెట్టిండు. ట్రై చేయరు, వస్తే కామెంట్ చేయరు. సో ఇప్పుడు తాగేసి మనం తింటే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి పూజ చేసుకొని ఇందాక తీసుకున్న పార్సల్ ఉన్నాయి కదా టిఫిన్ అయితే చేద్దాం. అట్లా మన స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా, అవి కూడా కొన్ని తిందాం. చలో మనం అయితే ఇందాక తీసుకున్న అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాం కదా. స్నానం చేసినాకైతే అయితే పార్సల్ అయితే ఇప్పేసిన. ఇది రాగులు కొర్రలు కిచడి అని చెప్పింది కదా, కొంచెం చల్లగా పోసిన. టేస్ట్ చూద్దాం ఎట్లుంటుంది అన్నది. చల్ల అయితే బాగుంది, కిచడి కూడా బాగుంది. సో దాంతో పాటు అయితే మనకైతే కొంచెం రాగి జావ అయితే గ్లాస్లో వస్తున్నా. నేను కొద్దిగా తాగుదామని చెప్పి కొంచెం అయితే తీసుకున్నా. సో ఫస్ట్ బయట మీతో పాటు నేను కిచడి సామాన్లు కూరల కిచడి తీసుకున్నా శనార్థుల. తలతో బాగుంది టేస్ట్. తల చూడ మంచిగా వేసిన చల్ల. పర్లేదు. ఇలా క్యారెట్ వేసిన, రాజ్మా వేసిన, క్యారెట్ వేసిన. మీరు కూడా ట్రై చేయరు, అట్లా అనిపించిందని కామెంట్ చేయరు. దీనికి కొంచెం నాకు చట్నీ వేసుకుంటే ఇంకా కారం 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 ఉంటే ఇంకా సూపర్ ఉంటాయి. టమాటా చట్నీ కానీ ఎల్లిపాయ కారం కానీ మనం ఇట్లా కొద్దిగా తిని ఇప్పుడైతే కొద్దిగా ఇట్లా తిన్నాము. కొద్దిగా కొంచెం రాజ్మా వచ్చింది మనకు. ఇట్లా వచ్చి తిని కొద్దిగా మిగిలింది అయితే ఎల్లిపాయ కారం వేసి ట్రై చేద్దాం, ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాం. సో ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది. మనం అయితే కాఫీ షాప్కి వచ్చేసాం. ఇది వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది. మన ఫ్రెండ్ రమేష్ అని చెప్పి అయితే ఒకటి కాఫీ షాప్ అయితే పెట్టిండు, 7 హిల్స్ అని చెప్పి. సో ఇక్కడైతే
కాఫీ తాగుదామని పాలు తాగుదామని వచ్చేసిన, కాఫీ కాదు. సో పాలు తాగి వేరే ఫ్రెండ్తో వచ్చేసిన, తన టీ తాగుతాడు. ఇట్లయితే ఒకసారి హోటల్ చూపిస్తాను చూడండి, బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, మంచిగా నీట్గా ఉన్నది, కొత్తగా అయితే స్టార్ట్ చేసారు. ఆర్టీఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఇది. సరే అయితే విజిట్ చేయండి మీకు వీలైతే అక్కడికి. మనీ టైంలో కాబట్టి మంది అయితే తక్కువ ఉన్నారు. మంచి పాలు అయితే తాగుదాం, మనం పాలు తాగితే మనం షాప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అయితే నేనైతే టైం అయితే 10 అవుతుంది, నేనైతే చేపలు ఉన్నాయి, చేపకి వచ్చిన చూసుకోవచ్చు. మనం అయితే చేపలు తీస్తాం, చేపలకి వర్క్ చేసుకొని వీలైన అక్కడికైతే మధ్యాహ్నం అయితే కొంచెం వీడియో తీస్తా. వీడియో వేస్తే అయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు అయితే కొంచెం లేస్తలేవు, కొంచెం అయితే కృషి చేయండి. దట్ మీన్స్ లైక్ చేస్తే ఆటోమేటిక్ గా కృషి అవుతుంది. గాయస్ ఇప్పుడు టైం అయితే 3:30 అయితే నేనైతే తినడానికి వచ్చిన. మా ఇంట్లో అయితే వైట్ రైస్ అయితే ఇది పచ్చ బియ్యం అనమాట. మనకు అప్పట్లో ఒడి బియ్యం పోసినప్పుడు అవి బియ్యం అనమాట. దాంతోపాటు ఇవాళ చిక్కుడుగాయ, దాంతోపాటు అయితే తోటకూర అనమాట. తోటకూర, చిక్కుడుగాయ, వైట్ రైస్. సో ఇది ఇవాళ అయితే మనది కర్రీ అనమాట. సో ఇప్పుడైతే తినేద్దాం. సో అయ్యో బొట్టు పెట్టుకుని అయితే మర్చిపోయినట్టున్నా. సో ఏం కాదులే, తినేద్దాం. చిక్కుడుగాయ ఇది మార్కెట్లో కొనుకొచ్చింది కాదు యాక్చువల్గా. ఇది మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ చెట్టు కాడ కాస్తే పంపించిండు మా బాబార్తోని. సో తీసుకుంటున్నా ఫస్ట్ బయట, మీతో పాటు నేను చిక్కుడుగాయ కూర. చెట్టు కొనుకొచ్చిన అక్కడ చెట్టు కాబట్టి ఎంత కాబట్టి మంచి ఉంటుంది, మన దగ్గర టేస్ట్ బాగుంటుంది. కానీ చెట్టు ఉంటే ఇంట్లో ఊరికే బోరొస్తుంది, అప్పుడు తినాలి. ఎప్పుడు వస్తుంది తింటాగా, అందుకే వాళ్ళు ఇందాక మనం పంపించారు, వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది. గింజలు మంచిగా ఉన్నాయి ఇద్దరు. పచ్చకూర ఎక్కడ చూసిన తొడగలు కూడా పంపించరు, అది చూద్దాం టేస్ట్ ఎట్లా కూర నేను చూద్దాం. ఇది కూడా పెద్దాకుల కూర మంచిగా ఉంది. లేట్ అవుతుంది, తిందాం. తిని షాప్ కదా, షాప్లో అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, సరే తిందాం. సో ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది, మనం అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. వీడియో తీద్దాం అనుకున్నాను, వీలు కాకుండా అయిపోయింది. అప్పుడు షాప్లో వర్క్ ఉండే వల్ల కొంచెం వర్క్ బాగుండే, అందుకే వీడియో అయితే తీయలేదు. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. వీడియో అయితే లైక్ చేయండి. అందరికైతే గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.